మన కథ ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ స్టాల్ దగ్గర వాసన టీది కాదు, ఒక కష్టపడి నిలబడే మనిషి వాసన. ఓహ్, ₹1 మిగిలిందా? రా, మన స్టాల్ ఇప్పుడు మినిమం బ్యాలెన్స్ అకౌంట్ అయిపోయింది. కానీ రాము మాత్రం నవ్వలేదు. అతని కళ్ళలో నవ్వు కాదు, ఆలోచన ఉంది. ఈ సాయంత్రం లోపల రెంట్ ఇవ్వకపోతే నా స్టాల్ పోతుంది. స్టాల్ పోతే ఏముందిరా, మనం ట్రావెలింగ్ టీ షో పెట్టేద్దాం. రాము చిరునవ్విచ్చాడు, కాని వెంటనే ఆలోచనలో పడిపోయాడు. అంతలో స్టాల్ దగ్గరికి మీన వచ్చింది. ఏమయ్యింది? ఇవాళ నీ టీ కంటే నీ ముఖం బాగా స్ట్రాంగ్గా ఉంది. సాయంత్రం వరకు రెంట్ ఇవ్వాలి, లేదంటే స్టాల్ మూసేయాల్సి వస్తుంది. నీ టీ వల్లే ఈ స్టాల్ దగ్గర జనాలు నవ్వుతారు. స్టాల్ పోకూడదు. నేను చూసుకుంటాను. ప్లాన్ ఉంది. ఈరోజు మీ ఇష్టం, ఎంత ఇస్తే అంత ఆఫర్. మన టీ ₹10. ఇలా చేస్తే నష్టమే కదా. రా రాము, చూడు, ఇది నష్టమో లాభమో కాదు, ఇది నమ్మకం టెస్ట్. అలా స్టాల్ ముందు బోర్డు పెట్టారు. మీ ఇష్టం, ఎంత ఇస్తే అంత. మొదట్లో జనాలు బోర్డు చూసి నవ్వారు. అయితే ₹1 చాలు కదా. మీ ఇష్టం. సంతోషంగా తాగండి. కొంతమంది నిజంగానే ₹1 వేసి వెళ్ళిపోయారు. చూడురా, వీళ్ళకి ఇష్టం అంటే తక్కువ అని అర్థమయ్యింది. ఎవరు ఎంత ఇస్తారో మన చేతుల్లో లేదు, మనం ఎలా మాట్లాడతామో మన చేతుల్లో ఉంది. రాము తల ఊపాడు. కానీ డెడ్లైన్ దగ్గర పడుతోంది. ఇదంతా సతీష్ గమనిస్తున్నాడు. ఈ బోర్డు వల్ల వాళ్ళు ఫ్రీగా వాడుకుంటారు. స్టాల్ తానే మూసుకుంటుంది. ఎందుకు సార్ అలా అన్నారు? బాగా ఉందంటండి చెడ్డీ. సతీష్ కళ్ళతోనే సమాధానం చెప్పాడు తన. బజార్లో కాంపిటీషన్ తగ్గాలి. రాము, టీ సూపర్. నేను ₹1 ఇచ్చా. రాము అతని మాయ గుర్తించాడు కాని స్పందించలేదు. ఇతను ఖచ్చితంగా ఫ్రీ ఫేమస్ రకం. సతీష్ ₹1 వేసిన తర్వాత మరికొందరు కూడా అలానే చేశారు. నేను చేసిన ఆఫర్ని వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు? ఆ మధ్యాహ్నం రాము దేవాలయం దగ్గర చెట్టు కింద లక్ష్మమ్మను కలిశాడు. అమ్మా, నా ఆఫర్ వాళ్ళు తప్పుగా వాడుకుంటున్నారు. నువ్వు డబ్బు కోసం కాదు, నమ్మకం కోసం పనిచేస్తున్నావు. అంటే అమ్మా, ఇప్పుడు బోర్డు మార్చాలా? మాట మార్చితే కాదు, అర్థం మార్చితే మార్పు వస్తుంది.
రాము వెంటనే స్టాల్కి వచ్చి బోర్డు మార్చాడు. ఇప్పుడు మాట నిజంగా తగిలింది. అంటే ఆ టీకి టిప్ కాదు, టీకి కేర్. కొంతమంది ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. జనాలకు ఆ బోర్డును చూసి బాగా అర్థమైందిప్పుడు. ఇది చూసి కొందరు మరింతగా ఇస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. ఇది చూసి కిరాణా షాప్ సతీష్కి మండింది. ఇలా అయితే జనాలు రాముని సపోర్ట్ చేస్తారు. నా ప్లాన్ ఫెయిల్ అవుతుంది. వెంటనే అతను ఫోన్ తీసి ఎవరికో మాట్లాడాడు. ఆ టీ స్టాల్ దగ్గర బోర్డు పెట్టాడు. పర్మిషన్ లేకుండా జనాలు చేరుతున్నారు అని కంప్లైంట్ ఇవ్వండి. అలా రాముని దగ్గరికి ఇద్దరు అధికారులా కనిపించే వ్యక్తులు వచ్చారు. ఇక్కడ బోర్డు పెట్టారు. పర్మిషన్ ఉందా? రాము ఒకసారిగా షాక్ అయ్యాడు. సార్, సహాయంకి కూడా పర్మిషన్ కావాలా? విన్నవాళ్లందరికీ నవ్వు తెప్పించేలా అనిపించినా అధికారులు గంభీరంగా ఉన్నారు. కంప్లైంట్ వచ్చింది. సాయంత్రానికి ఇది తీసేయాలి. ఇక్కడ మీనా ఒక కీలక పని చేసింది. సార్, బోర్డు చిన్నది. సాయంత్రానికి తీసేస్తాం. కొంచెం సమయం ఇవ్వండి. వాళ్ళు సరే అని వెళ్లారు. థ్యాంక్స్ మీనా. నువ్వు మాట్లాడకపోతే చాలా కష్టం. ఇవాళ స్టాల్ కాపాడితే రేపు నీ టీ నాకు ఫ్రీ. అదేనా? అయితే నేను కూడా సపోర్ట్ చేస్తా. సాయంత్రం సమయం దగ్గర పడుతోంది. కానీ రాముకు ఇంకా ఆశ మిగిలింది. ఇప్పుడే లక్ష్మమ్మ మళ్ళీ వచ్చింది. ఇది సహాయం బాక్స్. ఎవరు ఇవ్వాలనుకుంటే నిశ్శబ్దంగా వేస్తారు. ఇది మీది అమ్మా, నాకెందుకిస్తున్నారు? ఇది ఊరిది. నువ్వు కాపాడాలి. రాము ఆ బాక్స్ని గౌరవంగా కౌంటర్ పక్కన పెట్టాడు. రాము, జాగ్రత్త, ఇది ఏటీఎం కాదు. పండు కాస్త తక్కువ, ఓవర్ చేయకు. సరే రాము, ఒక 10% ఓవర్ యాక్షన్ మాత్రమే చేస్తాను. ఇప్పుడు ఒక అద్భుతం నెమ్మదిగా మొదలైంది. జనాలు పెద్దగా డబ్బు చూపించకుండా మెల్లగా బాక్స్లో వేస్తున్నారు. నాకు రోజూ నీ టీ వల్లే నిద్ర బావుంటుంది. స్టాల్ ఉండాలి. రాము కళ్ళలో నీళ్లు రాలేదు, కాని లోపల గుండె తేలికపడింది. ఇంతలో రెంట్ కలెక్టర్ వచ్చాడు.
సాయంత్రం అయింది. రెంటు డబ్బు ఇంకా 10 నిమిషాలు ప్లీజ్ సార్ మండరు. సార్ 10 నిమిషాల్లో మిరాకిల్ చూపిస్తాం. సరే 10 నిమిషాలు తరువాత మాటలొద్దు. రాము టిన్ బాక్స్ తెరిచి లెక్క వేయడం మొదలెట్టాడు. మొత్తం కొంచెం తక్కువ. అయ్యో, మన హ్యాపీ ఎండింగ్కి ఇంటర్వెల్ పడింది. రా. ఎవరో ఇంకా రావచ్చు. నిజం చివరి వరకు పనిచేస్తుంది. ఇప్పుడు మీనా కిరాణా షాప్ దగ్గరగా వెళ్తూ సతీష్ మాటలు విన్నది. సార్, మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా? షష్, నోరు మూసుకో. మీనకు వెంటనే అర్థమైంది, ఈ సమస్య వెనుక అతనే ఉన్నాడు. రాము, నీ మీద కంప్లైంట్ సతీష్ ఇచ్చాడు. రాము కోపంతో రెచ్చిపోలేదు. ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ స్టాల్ వెనక నేనున్నాను. మీరంతా నాకు దీవెనిచ్చారు. ఇప్పుడు నేను నిజాన్ని నిలబెట్టాలి. అంటే రేవెంజ్ కాదు, రిజల్ట్. రాము కమ్యూనిటీ హాల్లో చిన్న మీటింగ్ పెట్టాడు. ఒకే మాటతో, స్టాల్ కాపాడాలి. నేను అడిగేది డబ్బు కాదు, నమ్మకం. మంచి పని నిలబడితే ఊరు నిలబడుతుంది. టీ కూడా నిలబడాలి. అబ్బా. ఒక పెద్దాయన లేచి గ్యాప్ మొత్తం నేనిస్తాను అన్నాడు. ఇది ఒక్కరి దయ కాదు, ఇది మనందరి స్టాల్. వెంటనే ఒక్కొక్కరు చిన్న చిన్న మొత్తాలు పెట్టడం మొదలుపెట్టారు. రాము ఆ డబ్బును తీసి రెంటు కలెక్టర్కి ఇచ్చాడు. అంతా మౌనం. కాని ఆ మౌనంలో గర్వముంది, నమ్మకముంది, సహకారముంది. ఇప్పటి వరకు వచ్చినంతలోనే రెంట్ క్లియర్ అయింది. ఇప్పటి వరకు ఎప్పుడూ ఇలా చూడలేదు. ఇది వింత కాదు, ఇది గొప్పది. ఇది ఒక్కటే కాదు సార్, ఇది ఒక్క ఊరి గుండె. సతీష్ గారు, టీ తాగుతారా? లేదు, ఇంకోసారి. రా, నువ్వే అసలు హీరో. డైలాగ్ కూడా శాంతంగా. ఇప్పుడైనా నీ ముఖం టీలా సాఫ్ట్ అయింది. స్టాల్ ముందు కొత్త బోర్డు పెట్టారు. మీ ఇష్టం కాదు, మన ఇష్టం. ఈరోజు నేను డబ్బు సంపాదించలేదు, నమ్మకాన్ని సంపాదించాను. ₹1 చిన్నది, కానీ నిజాయితీ పెద్దది. అందరూ నవ్వారు. ఆ నవ్వుతోనే కథ ముగిసింది. టీ వాసనతో పాటు కలిసి నిలబడితే ఏదైనా సాధ్యమనే భావం ఊరిలో వ్యాపించింది.